తెలంగాణలో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ-ఫైబర్ ప్రాజెక్టును వేగంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. టీ-ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణాల స్థాయిలో ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలు, డిజిటల్ లావాదేవీలు మరింత సులభం కానున్నాయి. ప్రస్తుతం అనేక గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరటగా మారనుంది. ముఖ్యంగా ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, ఈ గవర్నెన్స్ సేవలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. టీ-ఫైబర్ నెట్వర్క్ ను ఇప్పటికే ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ వ్యవస్థతో అనుసంధానం చేస్తూ విస్తరిస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ గ్యాప్ తగ్గించడంలో టీ-ఫైబర్ కీలక పాత్ర పోషించనుంది. రైతులు మార్కెట్ సమాచారం, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, చిన్న వ్యాపారులు డిజిటల్ సేవలను సులభంగా వినియోగించుకోగలరని చెప్తున్నారు. ఇక తెలంగాణను డిజిటల్ రంగంలో ముందంజలో నిలపడానికి ఈ ప్రాజెక్టు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి టీ-ఫైబర్ ప్రాజెక్టు తెలంగాణ గ్రామాలను డిజిటల్ ప్రపంచానికి మరింత దగ్గర చేయబోతోందనే చెప్పాలి. భారతదేశంలోని 2 ప్రధాన ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియా, ఇండిగో రోజుకు 100కు పైగా విమానాలను తమ దేశీయ రూట్ల నుంచి తొలగిస్తున్నాయి. విమానాల నిర్వహణ పనులు, ఇంజిన్ సమస్యలు, అలాగే ఆపరేషన్ సర్దుబాట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులతో కొన్ని రూట్లలో ప్రయాణికులకు టికెట్ల కొరత, ఛార్జీల పెరుగుదల కూడా కనిపించే అవకాశం ఉందని విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం ప్రభావం మరింత కనిపించే అవకాశం ఉంది. ప్రయాణానికి ముందు తమ ఫ్లైట్ స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు.